Upasana's net worth at the time of marriage was 2,500 crores. And Upasana వాళ్ళ తాతయ్య owns Apollo. The market cap value 75,000 crores. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. స్టాండప్ కామెడీ అనేది ప్రజల్ని నవ్వించడానికి తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో దూరి ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేయటానికి కాదు. ఈ రోజుల్లో మనం స్టాండప్ కమెడియన్స్ని చూస్తూ ఉంటాం. అక్కడున్న స్పర్ ఆఫ్ మూమెంట్ ఇష్యూస్ని పికప్ చేసి నవ్వించడం చాలా మందికి జోవియల్గా అనిపిస్తుంది అండ్ చాలా సెటైరికల్గా ఉంటుంది. సెటైర్ లిమిట్స్ దాటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళని బూతులు తిట్టే రకంగా ఉంటే గనక ఇట్ ఈస్ నో మోర్ అ కామెడీ. ఇదే జరిగింది పవన్ కళ్యాణ్, నిహారిక, రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇష్యూలో. అనిరుద్ధ్ అనే ఒక స్టాండప్ కమెడియన్ తను చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఒక్క రకంగా ధ్వజమెత్తి దుమ్ము దులిపేటప్పటికీ ఐఎమ్ సారీ చెప్పే పరిస్థితి. ముందా జోకులు వేయడం ఎందుకు? వేసేటప్పుడు కామన్ సెన్స్ ఉండదా? బుద్ధి జ్ఞానం ఉండదా? మనం ఏం మాట్లాడుతున్నాము, అసలు పర్సనల్ ఇష్యూస్ ఎందుకు టచ్ చేస్తున్నాం అన్నది. డైవోర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సాడ్ థింగ్. డైవోర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. ఒక ఫ్యామిలీ అంతా ఒక క్రష్ మూమెంట్లోకి వెళ్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో కూడా జరిగింది. ఆయన ఎవరికీ తెలుసు ఆయన ఎంతమందితో ఎన్ని బాధలు పడ్డారో ఈ సిచ్యువేషన్లో. ఈరోజు అందరితో ఈయన మాటలు అనిపించుకుంటున్నారు ఆయన. అది పర్సనల్ ఫ్యామిలీ థింగ్. దాన్ని కూడా ఒక స్టాండప్ కమెడియన్ అవహేళనగా చేశాడు. కొన్నిసార్లు ఇలాంటి స్టాండప్ కమెడియన్స్ షోస్ చూస్తే చాలా జిగుప్స కలుగుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే చీ ఇంత నీచంగా ఉంటాయా ఒక స్టాండప్ కామెడీస్ అనేవి అనిపిస్తాయి. స్పర్ ఆఫ్ మూమెంట్ రెప్యుటేషన్కి, స్పర్ ఆఫ్ మూమెంట్ కౌంట్ ఆఫ్ ఆడియన్స్ కోసం చేసే ఈ వికృత చేష్టని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఖండించారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దుమ్ము దులిపితే సెటరేట్ అయిపోతారు వీళ్ళు. ఒక్కసారి అతను చేసిన మాటలు చూడండి. 450 కోట్లు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రామ్ చరణ్ మేడ్ RRR. Upasana's net worth at the time of marriage was 2,500 crores. And Upasana వాళ్ళ తాతయ్య owns Apollo. The market cap value 75,000 crores. డబ్బులు వద్దున్నా కావాలన్నా ఉపాసన దగ్గరికి వస్తున్నాయి. No matter how hard Ram Charan tries, can never match up to Upasana. I am not calling Ram Charan a Badako. No, obviously not. But I think he a divorce paper మీద సైన్ ఎటు పెట్టాలి. ఐఎమ్ నాట్ కాలింగ్ రామ్ చరణ్ బాడుకో ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మ్యారేజ్ విషయంలో ఎవరికి ఎక్కువ ప్రాపర్టీ ఉన్నది డెఫినెట్లీ, అండ్ ఐ రియలీ మీన్ దిస్ వర్డ్ వెన్ ఐఎమ్ సేయింగ్. స్ట్రైట్ ఫార్వర్డ్గా రామ్ చరణ్ గారిని ఏమైనా అనాలంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే హీఈస్ వెరీ హంబుల్. బయట వచ్చినా లోపలున్నా వెన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్ హీఈస్ డామ్ హంబుల్, డౌన్ టు అర్త్ కనిపిస్తాడు. దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ పాయింట్ అవుట్ అబౌట్ హిమ్ పర్సనలీ. రెండోది, హిస్ వైఫ్ హెస్ గాట్ సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ. గుడ్ ఫర్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి కంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంకా బాడుకో కంటే ఎక్కువ వర్డ్ అనేయచ్చా? ఐఎమ్ నాట్ కాలింగ్ హిమ్ బాడుకో అంటే యూ లిటరలీ సెడ్ దట్ వర్డ్. సెన్స్ ఉందా ఇలాంటి స్టాండప్ కమెడియన్స్ చేసే షోస్కి? అండ్ నవ్వుతున్నారు చూడండి పక్కన ఆ వర్డ్కి. అసలు జనాలు ఏ రీతిలో ఆలోచిస్తున్నారు ఈరోజు? నౌ కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times. ఫస్ట్ వాడు వస్తాడో చెప్పబోయే కంప్లైంట్ ఇచ్చేది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తిరగబడిన సంఘటన. మరి వీళ్ళ మాటలు తప్పేం లేవు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నిహారిక ఫోన్ చేసి, బాబాయ్ నీకు ఎక్స్పీరియన్స్ కదా, డివోర్స్లో ఎక్కడ సైన్ చేయాలి, 2 time ఎక్స్పీరియన్స్ కదా అంటే, నేను రైట్ సైడ్ సైన్ చేశాను, నువ్వు లెఫ్ట్ సైడ్ సైన్ చేయాలని చెప్పి డివోర్స్కి స్పెషలిస్ట్ పవన్ కళ్యాణ్ అన్నట్టు మాట్లాడారు. అది బుద్ధుందా ఇలాంటి షోస్ చేసే వాళ్ళకి? సమాజంలో మనం నవ్వించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంకొకళ్ళు ఏడ్చి పీపి చేసి వాళ్ళపైన గద్దల్లాగా పడి కొన్ని డబ్బుల కోసం చేసే షోస్ హర్షణీయమా? జైలుకి వెళ్ళినోడే సీఎం అవుతాడు, జైలుకి వెళ్ళినోడే సీఎం చేస్తాం. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఇప్పుడు మెల్లమెల్లగా అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అడుగుతున్నారు, అన్నా జైలుకి వెళ్ళనా, నెక్స్ట్ నువ్వే. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయిపోయాడు, అరే ప్రభుత్వం మంది, మన మీద ఎవడు కేసు పెడతాడు అన్న, మీ ఫ్యాన్స్ అన్న
నువ్వు జైలుకి వెళ్తే సీఎం అవుతావు అంట. సరే నా ఫ్యాన్స్ నా మీద ఏమైనా కేసులు పెడుతున్నారు అన్న అజ్ఞాతవాస బాగాలేదంటానా? ఇలాంటి షోస్ పైన ఖచ్చితంగా ఫ్యాన్స్ తిరగబడాలి. ఇదొక్కటే కాదండి, ఇంకా దీంట్లో మహేష్ బాబుని తీసుకొచ్చారు, అట్ ద సేమ్ టైం బాలయ్య బాబు గారిని తీసుకొచ్చారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఆ షోస్ అన్ని. అట్లీస్ట్ మిగతా వాళ్ళని ఇంత డిఫమేటరీ లాంగ్వేజ్ లేదు, ఇక్కడ పర్సనల్ లెవెల్లో బిలో ద బెల్ట్ కొట్టారు. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇక్కడ ఏం ఫరక్ పడదు, ఎన్ని తప్పులు చేస్తా అంట. ఏమైనా బుద్ధి ఉందా ఇది మాట్లాడేటప్పుడు? డిడ్ ఈ సే దట్? ఇదంతా మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఓ జగన్మోహన్ రెడ్డి అండ్ కో దగ్గర ఉండి నడిపిస్తుంది స్టాండప్ కామెడీ లాగా అనిపిస్తుంది. పర్సనల్ లైఫ్కి వెళ్ళటం ఏంటి చండాలంగా? ఫోన్ నెంబర్ వాడిది, మేము వెళ్ళిపోతాం. 2-3 days you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలా మంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరైనా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే I apologize for the feelings those were hurt. This was never my intention. That being said, but this is the addressal of this whole issue. I hope we can move past this din tarvat nunchi, and I apologize to the individuals that were hurt. ఇక్కడ ఇతను అపాలజీ చెప్తున్న రీతి ఎలా ఉందంటే, నేను చేసిన దాంట్లో ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ అంటాడు తప్ప, నేను చేసిన తప్పని ఒప్పుకోట్ల. ఇది ఇంకా గుణపాఠం సరిగ్గా అందని ఈ స్టాండప్ కమెడియన్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని టెలికాస్ట్ కూడా వాళ్ళు సోషల్ మీడియాస్లో పోస్ట్ చేసుకుని, అండ్ అక్కడ ఈ బంచ్ ఆఫ్ ఫూల్స్ చేసే అటర్ సిల్లీ నాన్ సెన్సికల్ పర్సనలైజ్ జోక్స్ని ఎంజాయ్ చేస్తున్న బ్యాచ్ అందరినీ కూర్చుని దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ షో అంటున్న వాళ్ళకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చెప్పిన విషయం పర్ఫెక్ట్గా టిట్ ఫర్ టాట్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకసారి రాష్ట్రంలో కాదండి, ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ గురించి తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ని మెడిల్ చేస్తే ఊరుకోకూడదు. సెటైర్ ఇస్ డిఫరెంట్, మిమిక్రీ ఇస్ డిఫరెంట్, అండ్ మేకింగ్ సమ్మన్ లాఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ దిస్ ఇస్ బిలో ద బెల్ట్. అండ్ హౌ డేర్ సమ్మన్ కాల్స్ రామ్ చరణ్ ఒక పర్సనాలిటీని పట్టుకుని నేను బాడుకో అనట్లేదని చెప్పి ఇండైరెక్ట్ కానీ నువ్వు ఏం సాధిద్దామని? ఇది జోకా? మీ అందరికీ జోక్ అనిపిస్తుందా? ఇది నిజంగా స్టాండప్ కామెడీ అనిపిస్తుందా? అనిపిస్తే అది కూడా కమెంట్స్లో రాయండి. అండ్ ఐఎమ్ ఫార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టుడే. గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని సారీ చెప్తున్నారు, కానీ వీళ్ళపైన కేసులు ఫైల్ చేయాలి. కేసులు ఫైల్ చేస్తే కానీ వీళ్ళందరూ సెటిలైట్ అవ్వరు. ఏమంటారు దీని గురించి కూడా? మీ ఒపీనియన్స్ రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.